నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ స్పెషల్ స్టోరీ. నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానందను ప్రభుత్వం నియమించడం హర్షణీయం. రాష్ట్ర పాలనా యంత్రాంగంలో అత్యంత కీలక స్థానంలో బీసీ వ్యక్తిని నియమించి బీసీల పట్ల నిబద్ధతను చాటుకున్నారు ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని నవ్యాంధ్రలో గాని ఇప్పటి వరకు బీసీలకు సీఎస్ పోస్టు దక్కలేదు. చంద్రబాబు తొలిసారి బీసీ అధికారికి ఈ అగ్ర పదవిని కల్పించి చరిత్ర సృష్టించారు. ఎంతో కీలకమైన టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు యాదవ్ కు అప్పగించారు. బీసీ నేతగా టీడీపీ సీనియర్ నాయకుడిగా పార్టీకి ప్రజలకు ఎంతో సేవ చేసిన చింతకాయల అయ్యన్న పాత్రుడికి శాసనసభ స్పీకర్ పదవిచ్చి గౌరవించారు. బీసీలకు పదవులు ఇవ్వాలన్నా, బీసీలకు పెద్దపీట వేసి వెన్నుదన్నుగా నిలవాలన్నా అది టీడీపీతోనే సాధ్యమని దీంతో తేటతెల్లమైంది. కూటమి ప్రభుత్వం బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి 2025ను బీసీ నామ సంవత్సరంగా పిలుచుకోవచ్చేమో. జగన్ రెడ్డి ఏనాడు బీసీలను గౌరవించిన దాఖలాలు లేవు. బీసీ నేతలను తన ముందు చేతులు కట్టుకొని నిలబెట్టిన చరిత్ర జగన్ రెడ్డిదని ఆ పార్టీలో ఉన్న బీసీ నేతలే అంటున్నారు. గత పాలనలో బీసీలు పేదలపై జరిగిన అరాచకాలు, అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. ప్రతి పదవిలో తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను నియమించుకొని ఆడిందే ఆట పాడిందే పాటగా జగన్ పరిపాలించాడు. రాష్ట్రంలో రాక్షస మూక పేదలు, బీసీల రక్తాన్ని తాగుతున్న ఉన్నత పదవిలో ఉన్న పోలీసు అధికారులు కిక్కురుమనలేదు. ఆ పాపపు ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకలించిన పేదలు, బీసీలకు న్యాయం చేయడానికి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలు అణగారిన వర్గాలపై దాడులను అరికట్టడానికి కీలకమైన డీజీపీ పదవిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ద్వారకా తిరుమలరావుకు అప్పగించారు. టీడీపీ పార్టీ బీసీల పార్టీ. బీసీలకు ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనంగా వారికి నామినేటెడ్ పదవుల్లో అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చి గౌరవించారు చంద్రబాబు. సామాజిక న్యాయం అంటే ఏంటో పదవులిచ్చి చూపించారు. కూటమి ప్రభుత్వం రాగానే బీసీ రక్షణ చట్టానికి రూపకల్పన చేసి బీసీ సంక్షేమానికి 39,007 కోట్లను బడ్జెట్ లో కేటాయించి 26 జిల్లాల్లో బీసీ భవనాలు, 68 కాపు భవనాల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. తొలి నామినేటెడ్ పదవి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ బీసీ ఉన్నతాధికారి పి కృష్ణయ్యకు ఇచ్చారు. గత ప్రభుత్వంలో అన్ని కీలక నామినేటెడ్ పదవుల్లో తన సామాజిక వర్గానికే జగన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చి బీసీ పేద వర్గాలను వంచారు. ఆ వర్గాల ఉన్నతిని ఉక్కుపాదంతో తొక్కిపెట్టారు. పదవులు ఇవ్వకుండా, ప్రభుత్వం నుండి ఫలాలు అందకుండా చేసి వారి సంక్షేమాన్ని సర్వనాశనం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు దశాబ్దాలుగా అనుభవిస్తున్న 34% రిజర్వేషన్లలో కోత కోసి 16,800 మందికి రాజ్యాంగబద్ధ పదవులను దూరం చేశారు. బీసీల అభ్యున్నతి కోసం ఖర్చు చేయాల్సిన 75,760 కోట్ల సబ్షాన్ నిధులను దారి మళ్లించారు. ఇక 8,000 ఎకరాల బీసీ అసైన్డ్ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఆదరణ పథకాన్ని రద్దు చేసి వృత్తి పనులు చేసుకునే వారి పొట్టకొట్టారు. బీసీ భవనాలను రద్దు చేశారు. విదేశీ విద్య, స్కిల్ డెవలప్మెంట్, స్టడీ సర్కిల్స్ వంటి విద్యా పథకాలు దూరం చేశారు. పారిశ్రామిక రాయితీలను కుదించి ఉపాధి అవకాశాలను దూరం చేశారు. కార్పొరేషన్లను ఉత్సవ విగ్రహాలులాగా మార్చి స్వయం ఉపాధిని ప్రశ్నార్థకంగా చేశారు. 26 మంది బీసీ నేతలను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. కార్పొరేషన్లను ఉత్సవ విగ్రహాలులాగా మార్చి స్వయం ఉపాధిని ప్రశ్నార్థకంగా చేశారు. 26 మంది బీసీ నేతలను అత్యంత కిరాతకంగా చేశారు. 2,540 మందిపై దాడులకు పాల్పడ్డారు. 650 మంది బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. బీసీ సామాజిక వర్గాన్నంతా అణిచివేసి నలుగురికి పదవులిచ్చి బీసీలందరినీ ఉద్ధరించామని గొప్పలు చెప్పుకున్నారు. అప్పటి బీసీ మంత్రి వేణుగోపాలకృష్ణ నేలపై మోకాళ్లపై కూర్చొని కుర్చీలో కూర్చున్న వైవి సుబ్బారెడ్డికి దండం పెట్టే పరిస్థితి కల్పించారు. బీసీ మంత్రి జోగి రమేష్ నా జేబులో ఉన్నారని కొడాలి నాని ప్రకటించారు. ఇది నాటి వైసీపీలోని బీసీ మంత్రుల దీనస్థితి. కొద్ది మందికి పదవులు, రాజ్యసభ సీట్లు ఇచ్చి వారి నోరు మూయించి వారి సామాజిక వర్గం మొత్తాన్ని జగన్ రెడ్డి ముఠా నిలువు దోపిడీ చేసింది. జగన్ రెడ్డి చేసిన నిర్వాకాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే జనం తమకు జరిగిన అన్యాయంపై అవాక్కవుతున్నారు. మరోసారి ఇలాంటి నేతలు అధికారం అంటూ వస్తే ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.